గైస్, మీకు తెలుసా మహాభారతంలో కురుక్షేత్రం అయిపోయినాక బలరాముడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కన్నయ్య దీనివల్ల రాబోయే తరాలు ఏం నేర్చుకుంటారు, ఏం తెలుసుకుంటారు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ చెప్తాడంట, ధర్మరాజులాగా జూదం ఆడకూడదు, ఒకవేళ ఆడే సిచ్యువేషన్ వస్తే అది ఎక్కడ ఆపాలో తెలిసి ఉండాలి అని అంటాడంట. ఇంకా కర్ణుడు లాగా ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలియకుండా మాటలు ఇవ్వద్దు, ఇంకా కుందిలాగా పరిణామాలు తెలుసుకోకుండా కోరికలు కోరుకోవద్దు, దుర్యోధనుడి లాగా పరాయి వాళ్ళు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మకూడదు, ఇంకా భీష్ముడి లాగా ఆలోచించకుండా వాగ్దానాలు చేయకూడదు, దుశ్శాసనుడి లాగా ఆడవాళ్ళని గౌరవించకుండా ఉండకూడదు, ధృతరాష్ట్రులాగా కొడుకులు ఏ తప్పు చేసినా సమర్థించేలా ఉండకూడదు, ఇంకా గాంధారి లాగా కళ్ళ గంతలు కట్టుకొని కొడుకులు చేసిన తప్పులని నమ్మకుండా ఉండకూడదు, ద్రౌపది లాగా ఎప్పుడు నవ్వుకుంటూ ఉండకూడదు, అశ్వత్థామ లాగా గర్భంలో ఉన్న శిశువులను చంపొద్దు. ఇవన్నీ మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ మంచిగా